హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ టాలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి, అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముందుగా, నీతో వాదించాలని నేను అనుకోవట్లేదు. నీతో వాదించాలని నేను అనుకోవట్లేదు ఇలా చెప్పడాన్ని ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ, ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ అని చెప్తూ ఉంటాము. అంటే నాకు నీతో వాదించాలని లేదు, లేదా నేను నీతో వాదించాలని అనుకోవట్లేదు, ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. తర్వాత, ఇతరులతో పోల్చవద్దు, ఇతరులతో పోల్చొద్దు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ కంపేర్ విత్ అదర్స్, డోంట్ కంపేర్ విత్ అదర్స్ అని చెప్తూ ఉంటాము. అంటే ఇతరులతో లేదా వేరే వాళ్ళతోటి పోల్చొద్దు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత, ఆలస్యం అవుతుంది, ఆలస్యం అవుతుంది ఇలా చెప్పడాన్ని ఇట్స్ గెట్టింగ్ లేట్, ఇట్స్ గెట్టింగ్ లేట్ అని చెప్తూ ఉంటాము. అంటే ఆలస్యం అవుతుంది లేదా లేట్ అవుతుంది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. తర్వాత, అవకాశాన్ని విడుచుకోవద్దు, అవకాశాన్ని విడుచుకోవద్దు లేదా వదులుకోవద్దు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ మిస్ ద ఆపర్చునిటీ, డోంట్ మిస్ ద ఆపర్చునిటీ అని చెప్తూ ఉంటాము. అంటే అవకాశాన్ని వదులుకోవద్దు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత, పగలబడి నవ్వకు, పగలబడి నవ్వకు ఎవరైనా ఎక్కువగా నవ్వేస్తూ ఉన్నట్లయితే మనం ఇలా అంటూ ఉంటాం కదా, ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ బర్స్ట్ అవుట్ లాఫింగ్, డోంట్ బర్స్ట్ అవుట్ లాఫింగ్ అని చెప్తూ ఉంటాము. అంటే పగలబడి నవ్వద్దు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత, మొసలి కన్నీరు కార్చకు, మొసలి కన్నీరు కార్చకు ఎవరైనా అబద్ధపు ఏడుపుని ఏడుస్తుంటే మనం ఇలా అంటూ ఉంటాం కదా, మొసలి కన్నీరు కార్చకు అని. ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ షెడ్ క్రొకొడైల్ టీయర్స్, డోంట్ షెడ్ క్రొకొడైల్ టీయర్స్ అని చెప్తూ ఉంటాము. తర్వాత, నిద్ర లేనందున నా కళ్ళు మండుతున్నాయి, నిద్ర లేనందున నా కళ్ళు మండుతున్నాయి ఇలా చెప్పడాన్ని మై ఐస్ ఆర్ బర్నింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్, మై ఐస్ ఆర్ బర్నింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్ అని చెప్తూ ఉంటాము. అంటే నిద్ర లేకపోవడం వల్ల నా కళ్ళు మండుతున్నాయి అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత, నిన్ను నీలాగే ఇష్టపడతాను, నేను నిన్ను నీలాగే ఇష్టపడతాను ఇలా చెప్పడాన్ని ఐ లైక్ యూ యాజ్ యు ఆర్, ఐ లైక్ యూ యాజ్ యు ఆర్ అని చెప్తూ ఉంటాము. తర్వాత, అతన్ని రెచ్చగొట్టకు, అతన్ని రెచ్చగొట్టకు ఇలా చెప్పడాన్ని డోంట్ ప్రవోక్ హిమ్, డోంట్ ప్రవోక్ హిమ్ అని చెప్తూ ఉంటాము. ప్రవోకింగ్ అంటే రెచ్చగొట్టడం అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత, ఎందుకు గొణుగుతున్నావు, ఎందుకు గొణుకుతున్నావు ఎవరైనా పైకి వినపడకుండా లోపల లోపల చిన్న చిన్నగా మాట్లాడుకున్నట్లయితే అంటూ ఉంటాం కదా, ఎందుకు గొణుకుతున్నావు అని. ఇలా చెప్పడాన్ని వై ఆర్ యు మమ్లింగ్, వై ఆర్ యు మమ్లింగ్ అని చెప్తూ ఉంటాము. మమ్లింగ్ అంటే గొనగడం అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత, నువ్వు దేవుణ్ణి నమ్ముతావా, నువ్వు దేవుణ్ణి నమ్ముతావా ఇలా అడగడాన్ని డూ యూ బిలీవ్ ఇన్ గాడ్, డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ అని అడుగుతూ ఉంటాము. అంటే నువ్వు దేవుణ్ణి నమ్ముతావా అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత, ఈరోజు ఏమీ చేయాలనిపించడం లేదు, ఈరోజు ఏమీ చేయాలనిపించడం లేదు ఇలా చెప్పడాన్ని ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్ టుడే, ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్ టుడే అని చెప్తూ ఉంటాము. అంటే నాకు ఈరోజు ఏమీ చేయాలనిపించట్లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత, శ్రమ ఎప్పుడు వృధా కాదు, శ్రమ ఎప్పుడు వృధా కాదు ఇలా చెప్పడాన్ని హార్డ్ వర్క్ నెవర్ గోస్ ఇన్ వెయిన్, హార్డ్ వర్క్ నెవర్ గోస్ ఇన్ వెయిన్ అని చెప్తూ ఉంటాము. అంటే శ్రమ ఎప్పుడు వృధా కాదు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత, నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు, నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు ఎవరైనా మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేస్తున్నప్పుడు ఈ వాక్యం అంటూ ఉంటాం కదా, ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ ట్రబుల్ మీ లైక్ దిస్, డోంట్ ట్రబుల్ మీ లైక్ దిస్ అని చెప్తూ ఉంటాము. అంటే నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత, ఎవరికి ఏమీ చెప్పకు, ఎవరికి ఏమీ చెప్పకు ఇలా చెప్పడాన్ని డోంట్ సే ఎనీథింగ్ టు ఎనీబడి, డోంట్ సే ఎనీథింగ్ టు ఎనీబడి అని చెప్తూ ఉంటాము. అంటే ఎవ్వరికి ఏమీ చెప్పొద్దు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత, మీకు ఎంత కావాలి, మీకు ఎంత కావాలి ఇలా చెప్పడాన్ని హౌ మచ్ డు యూ నీడ్, హౌ మచ్
డూ యూ నీడ్ అని చెప్తూ ఉంటాము. అంటే నీకు ఎంత కావాలి అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత మీరు తలుపును తట్టారా, మీరు తలుపుని తట్టారా. ఎవరైనా తలుపుని తట్టినట్లు మనకు అనిపించినట్లయితే ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ నోక్ ఆన్ ద డోర్, డిడ్ యూ నోక్ ఆన్ ద డోర్ అని అడుగుతూ ఉంటాము. అంటే మీరు తలుపుని తట్టారా అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత అతిగా ఆలోచించకు, అతిగా లేదా ఎక్కువగా ఆలోచించకు ఇలా చెప్పడాన్ని డోంట్ ఓవర్ థింక్ ఇట్, డోంట్ ఓవర్ థింక్ ఇట్ అని చెప్తూ ఉంటాము. అంటే అతిగా ఆలోచించకు లేదా ఎక్కువగా ఆలోచించకు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో సంథింగ్ ఆర్ ద అదర్ మస్ట్ హ్యాపెన్, సంథింగ్ ఆర్ ద అదర్ మస్ట్ హ్యాపెన్ అని చెప్తూ ఉంటాము. అంటే ఇది కాకపోతే మరొకటి లేదా ఏదో ఒకటి జరుగుతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత బయట భోజనం చేద్దాం, బయట భోజనం చేద్దాం ఇలా చెప్పడాన్ని లెట్స్ డైన్ అవుట్, లెట్స్ డైన్ అవుట్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నా మాటలు గుర్తుంచుకో, నా మాటలు గుర్తుంచుకో లేదా గుర్తుపెట్టుకో ఇలా చెప్పడాన్ని మార్క్ మై వర్డ్స్, మార్క్ మై వర్డ్స్ అని చెప్తూ ఉంటాము. అంటే నా మాటలు గుర్తుపెట్టుకో లేదా గుర్తుంచుకో ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. తర్వాత మీరు నిజం చెప్పి మంచి పని చేశారు, మీరు నిజం చెప్పి మంచి పని చేశారు ఇలా చెప్పడాన్ని యూ డిడ్ ద రైట్ థింగ్ బై టెల్లింగ్ ట్రూత్, యూ డిడ్ ద రైట్ థింగ్ బై టెల్లింగ్ ట్రూత్ అని చెప్తూ ఉంటాము. అంటే నువ్వు లేదా మీరు నిజం చెప్పి మంచి పని చేశారు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఆమెతో తప్పుగా ప్రవర్తించవద్దు, ఆమెతోటి తప్పుగా ప్రవర్తించొద్దు ఇలా చెప్పడాన్ని డోంట్ మిస్బిహేవ్ విత్ హర్, డోంట్ మిస్బిహేవ్ విత్ హర్ అని చెప్తూ ఉంటాము. మిస్బిహేవింగ్ అంటే తప్పుగా ప్రవర్తించడం అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావా, నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావా ఇలా అడగడాన్ని ఆర్ యూ కిడ్డింగ్ మీ, ఆర్ యూ కిడ్డింగ్ మీ అని చెప్తూ ఉంటాము. తర్వాత అతను ఈరోజు రాడనిపిస్తుంది, అతను ఈరోజు రాడనిపిస్తుంది ఇలా చెప్పడాన్ని ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ హీ విల్ నాట్ కమ్ టుడే, ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ హీ విల్ నాట్ కమ్ టుడే అని చెప్తూ ఉంటాము. అంటే ఈరోజు అతను రాడనిపిస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత వెళ్ళి నా సామాను తీసుకునిరా, వెళ్ళి నా సామాను తీసుకునిరా ఇలా చెప్పడాన్ని గో అండ్ గెట్ మై లగేజ్, గో అండ్ గెట్ మై లగేజ్ అని చెప్తూ ఉంటాము. అంటే వెళ్ళి నా సామాను లేదా నా లగేజ్ తీసుకునిరా అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఇంటికి త్వరగా రండి, ఇంటికి త్వరగా రండి ఇలా చెప్పడాన్ని కమ్ హోమ్ ఎర్లీ, కమ్ హోమ్ ఎర్లీ అని చెప్తూ ఉంటాము. అంటే ఇంటికి త్వరగా రండి అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత మనం కలిసి భోజనం చేద్దామా, మనం కలిసి భోజనం చేద్దామా ఇలా అడగడాన్ని షాల్ వీ హ్యావ్ లంచ్ టుగెదర్, షాల్ వీ హ్యావ్ లంచ్ టుగెదర్ అని చెప్తూ ఉంటాము. అంటే మనం కలిసి లంచ్ చేద్దామా అనే అర్థం వస్తూ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ నేను నా ఉద్యోగంతో విసిగిపోయాను ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ ఫెడ్ అప్ విత్ మై జాబ్, ఐఎమ్ ఫెడ్ అప్ విత్ మై జాబ్ అని చెప్తూ ఉంటాము. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.